శ్యామ్ ఒక్క నిమిషం శ్యామ్ తన ఫోన్ లైన్ లో ఉన్నారు కదా, తన ఫోన్ లైన్ లో ఉన్నారు, తను మాట్లాడిద్దాం. 50% అంటున్నారు కుమార్ గారు, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. 50% దేనికి? నేనేమంటున్నానండి, ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ వ్యవస్థలో 50% అంటే బీసీలు అనుకోండి, ఎస్సీలు అనుకోండి, ఎస్టీలు అనుకోండి, ఎవరికైనా రిజర్వేషన్ 50% ఇస్తున్నప్పుడు ఇంకా ఈ అగ్రకులంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా బలపడుతున్నారంటే వీళ్ళు ప్రశ్నిస్తున్నారని నాకు వచ్చిన రైట్. ఒక నిమిషం, అంటే రాంప్రసాద్ గారు కంటిన్యూ చేస్తారు, బట్ నాకు డౌట్ కూడా నేను రేజ్ చేయాలి కాబట్టి మీ ముందు రేజ్ చేస్తాను. 50% ఉన్నటువంటి ఈ కులాల్లో తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు ఎంతమంది ఉన్నారు, ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు, బీసీలు అయినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, పోనీ అక్కడ పనిచేసే ఉద్యోగుల్లో అధికారులు ఎంతమంది ఉన్నారు? ఈ లెక్కలను తీస్తే 50% వస్తుందంటారా? దేశ ప్రధాని మొత్తం బ్రాహ్మణులే సార్, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఒక నిమిషం, రవికుమార్ గారు వస్తుందంటారా 50%? మొత్తం బ్రాహ్మణులే. ప్రధానమంత్రులు ఎవరు, ప్రధానమంత్రి రాష్ట్రపతులు ఎవరు ఉన్నారు చెప్పండి స్వామి. రాష్ట్రపతుల సార్ స్వాతంత్రం వచ్చిన నుంచి దిగండి సార్, మీరు మీ డైలాగ్ అది ఉంది, మా తాతలు నేతలు తాగారు, మేము వాసం చూస్తున్నాం. మీకు ఇప్పటికీ కూడా అదేమంటే ఏం చేస్తాం స్వామి, జనరేషన్లు మారే. అంటే మీ అర్థమేంటి తాతలు అంటే? నాకు అర్థం, మళ్ళీ చెప్తారా? తాతలు నేతలు నాగారు, మేము వాసం చూస్తున్నాం అంటే అర్థమేంటి? చెట్టు కట్టేస్తారంట వీళ్ళు. తరాలు మారినా, యుగాలు మారినా, వీళ్ళ తత్వం మారకపోతే ఎవరు ఏం చేయగలుగుతారండి? మీ తత్వం మారిందా అండి? మరి మీ తత్వం మారిందా మీరు చెప్పండి. మరి మీరు ఇంకా మూర్ఖంగా ఉన్నారు కదా. మేము అంతో ఇంతో రాజ్యాంగాన్ని చదువుకొని అర్థం చేసుకొని కొంచెం అప్గ్రేడ్ అయినా, మీరు అది కూడా కాలేదు కదా. దేశంలో చెప్పండి, కులాన్ని రద్దు చేయాలా వద్దా? ఎవరండి చేసేయండి. అంటే కులాన్ని రద్దు చేస్తే మళ్ళీ ఆ రెండు మతాలలాగా అయిపోమంటారా? ఏ రెండు మతాలు? క్రైస్తవ మతము, ముస్లిం మతం, వాళ్ళకు కులాలు లేవుగా. క్రైస్తవ మతం కాదండి, కులాలు లేవుగా. ఇప్పుడు మీ అందరి బాధ అదే, సనాతన ధర్మాన్ని విచ్ఛేదం చేయాలి. రవికుమార్ గారు ఇదే దీని గురించే మేము వ్యతిరేకిస్తాం. మీ అమాయకత్వము, నీ అజ్ఞానము అర్థమైతే లేదు. మీరు పండితులు, ముస్లింస్లో కూడా కులాలు ఉన్నాయి, క్రిస్టియన్ల కులాలు ఉన్నాయి, మీరు లేవని చెప్తున్నారు. 50% రిజర్వేషన్, 80% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నాం, మాకు 50% ఇస్తున్నారు. మీరు 2% ఉన్న వాళ్ళకు, 6% ఉన్న వాళ్ళకు 10% ఇస్తున్నారు. ఇది కదా అసలు వాస్తవాలు చెప్పండి. మేము 85% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే మీరు అన్నదానికే 50% వస్తున్నది. మీరు 6-7% ఉంటే 10% రిజర్వేషన్ వస్తున్నది. మీరు వెంకటస్వామి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ వినండి రవికుమార్ గారు, నేను స్పష్టం చేయదలుచుకున్నా. మాకు రిజర్వేషన్లు, దళితులకు రిజర్వేషన్లు అంటరాని ప్రాతిపదికన వచ్చింది. ఎప్పటిదాకా అంటరానితనం సమాజంలో ఉంటుందో అప్పటిదాకా ఉంటుంది. అది వెంకటస్వామి కానీ, పత్తుల రామప్రసాద్ కానీ, తెలంగాణ శ్యామ్ కానీ కంటిన్యూ అవుతుంది. కానీ మీరైనా, మీ మునితాత పురోహితుడు, మీ తాత పురోహితుడు, మీరు పురోహితుడు, మీ కొడుకు పురోహితుడు, నీ మన్మడు కూడా పురోహితుడు. 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా గుడ్లలో కూర్చొని దోచుకుంటున్నాం మీరు కదా. మేము కష్టపడి చదువుకొని రిజర్వేషన్లు ఏదో అంత ఇంత సహకరించినది రిప్రజెంటేషన్ గురించే రిజర్వేషన్లు, అదేదో అవకాశం వచ్చిందని దాని మీద మీరు ఏ విధంగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 1000 సంవత్సరాలుగా దోచుకుంటున్నారు మీరు కదండి. వాస్తవం కదా ఇది. మీ ఇంట్లో మీ తాత చేస్తాడు, మీ తండ్రి చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు, మళ్ళీ మీరు ఈ విధంగా మాట్లాడతారా? గుళ్ళలో మీరు చేరండి చూద్దాం. అది ఏంటండి, మీరు రిజర్వేషన్ మాకు ఇప్పించండి, మా గుళ్ళలో ఉప్పు చేరుతారు, మీకు నేర్పిస్తాం. అది తప్పకుండా. ఇప్పుడు మేము ఏమైనా ఆపుతున్నాం అండి? మీ చదువులకు మేమైనా అడ్డంగా ఉన్నామా? రిజర్వేషన్లే కదా, మళ్ళీ ఆ రిజర్వేషన్స్ మీకెందుకు కావాలి? మీరు రిజర్వేషన్స్, ఆ రిజర్వేషన్స్ మాత్రం మీకు కావాలి. దేవుడు మాత్రం అందరి వాడు, అన్ని కులాల వాళ్ళు దేవుని గుళ్ళకి రావాలి, గుళ్ళ మాత్రం పూజారులు మీరే ఉండాలి. మా రిజర్వేషన్స్ మాత్రం మీకు కావాలి. ఏం సార్, మరి మొత్తం చూస్తుంది, సమాజం మొత్తం చూస్తుంది, మీ కులాధిపత్యం స్పష్టంగా కనబడుతుంది. మేము పూజించేది మిమ్మల్ని. మమ్మల్ని ఏ మంత్రం మమ్మల్ని చదువుతున్నాడా దేవుడు? ఆదిశంకరాచార్యులు, రామానుజుల వారు ఆదిశంకరాచార్యుల కంటే గొప్ప 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 వ్యక్తులా మీరు? వాళ్ళు ఏమో బ్రాహ్మణులకు మాత్రమే కాదు కదా, దళితులకు కూడా మంత్రాన్ని ఆదిశంకరాచార్య తత్వంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు కూడా దళితులంటే గౌరవం. మా
మా చిలుకూరు స్వామి భుజాల మీద వేసుకుని మోసాడు. నువ్వు మర్చిపోతే చరిత్ర ఎప్పుడో పాత చరిత్ర కాదు. ఇప్పుడు మేమేం చేస్తున్నామో కూడా తెలుసుకుని చెప్పండి స్వామి. మీరు అలా మాట్లాడితే ఎట్లాగా? మీరు ఇప్పుడు మేము మాట్లాడుతుంది గమనించండి. కుమార్ గారు, ఇందాక శ్యామ్ ఒక మాట రేజ్ చేశారు. రిజర్వేషన్ల గురించి మాకు రావాలి, లేకపోతే మీకు మేము మీ దాంట్లోకి మారుతాం, లేకపోతే మీరు మాకు వచ్చి పూజ చేయండి అనేది మాట్లాడుకొచ్చారు కదా. శ్యామ్ ఇందాక మాట అన్నారు, ఆస్తులు పంచుకుందాం, భూములు పంచుకుందాం, మీ దగ్గర నా ఆస్తులు మాకు ఇచ్చి అన్ని సమానంగా వాటా చేసుకుందాం అంటున్నారు. మరి ఆ పాయింట్ రేజ్ చేస్తే దానికి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వచ్చేమనండి, తొందరగా ఎప్పుడు వస్తాడో చెప్పమనండి, ఎక్కడికి వస్తాడో చెప్పమనండి. గ్రామాల ఆస్తులు ఏమున్నాయో ఏం మాట్లాడతారండి? అనగారిపోయి దిగజారిపోయి భూములు లేక ఒకడు వచ్చి భూములు అన్నాడు, ఒకడు వచ్చి కర్ణీకరణ రద్దు చేశాడు. ఏంటంటే బ్రాహ్మణులు ఎంత అనగారిపోయారు మీకు ఏం తెలుసు? మీ పిల్లలు మా పిల్లలు అందరూ గవర్నమెంట్ లోనే చదువుకోవాలి. సంపద మొత్తం జాతీయం చేద్దామండి. ఎందుకు దోపిడి? ప్రైవేట్ హాస్పిటల్ ఉండకూడదు, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఉండకూడదు. అది పరక్క. దాంట్లో ఎవడు మెజార్టీ ఉంటే వాడు, ఎవడు చదువుకుంటాడు బాగుపడతాడు. ఇదే నవ సమాజం, ఇదే భారత సమాజం, ఇదే సనాతన ధర్మం. నేను చెప్తాం, మేము కూడా కాదు నీతో పాటు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాం, ఉద్యమం చేస్తాం, నీతో పాటు తిరుగుతాం. మాకు కూడా అదే కావాలి. ప్రైవేట్ వాడు దోచుకున్నంతసేపు మీరు ఎవరు మాట్లాడరు. మేము వచ్చి మాట్లాడితే మటుకు తప్పంటారు. ఇదే బ్రాహ్మణుల మీద మీ యొక్క బాధను వెళ్ళగక్కడ మానుకుంటే మేము ఎప్పుడు కూడా మీతోనే ఉంటాం. ఒక్క నిమిషం రాంప్రసాద్ గారు, ఇప్పుడు రవికుమార్ గారు, మీరు భారతదేశంలో రాజ్యాంగాన్ని నమ్ముకుంటున్నారా, సనాతన ధర్మాన్ని నమ్ముకుంటున్నారా? ఫస్ట్ అది క్లారిఫికేషన్ చేయండి. మీరు రాజ్యాంగబద్ధంగా నడవాలనుకుంటారా, లేకుంటే సనాతన ధర్మం ప్రకారం నడవాలనుకుంటారా? సనాతన ధర్మంతో కూడినదే. మేము రాజ్యాంగం ప్రకారము మాకు ఇచ్చిన హక్కులను మేము కాపాడుకుంటూ ఇతర హక్కులను మేము కాపాడుతాం. ఇదే మా భారత రాజ్యాంగం కానీ సనాతన ధర్మం కానీ చెబుతున్నది. నేనేమంటున్నానంటే, మీరు బ్రాహ్మణులైనా సనాతన నమ్మటైనా కానీ రాజ్యాంగాన్ని నమ్మి రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తే వాళ్ళను మీరు క్షమాపణ చెప్పాలని, మీరు ఏ విధంగా అన్నారని విరుచుకుపడడం మానండి. ఇప్పుడు రెడ్లు ఎంతమంది ఉన్నారు స్వామి? మేమే దొరికామా? మేమే ఎందుకు మమ్మల్ని ఎందుకు తొక్కిన వాళ్ళే తొక్కుతారా? తొక్కిన వాళ్ళు తొక్కేద్దాం అనుకుంటే అయ్యో, ప్రపంచంలో బ్రాహ్మణులను తొక్కిన చరిత్ర ఎక్కడ లేదండి. మీరు గుర్తుంచుకోండి, ఇది నగ్న సత్యం. ఇంకొకటి ఇంకా కామెంట్స్ ఉన్నాయి, ఒకసారి తీసుకుందాం. శ్యామ్ ఒక్కసారి హోల్డ్ ఉండండి. నిన్న ఇదే ప్రెస్ మీట్ ఇంకా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలని, అద్భుతమైనటువంటి డబ్బులని, బంగారాన్నే కాదు మనం చాలా మర్చిపోతున్నాం. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు మాట్లాడుకొచ్చారు. అదేంటంటే బ్రాహ్మణత్వమే. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటే సమాజాన్ని ఇంకా మెరుగుపరుస్తారు, సమాజంలో వాళ్ళు ఉండడంతో వాళ్ళు మళ్ళీ రిట్రైవ్ అవుతారు, భారతదేశం మళ్ళీ ఇంకా మెరుగుపడుతున్న రకంగా అప్పటి నుంచి మొదలైనటువంటి మాపై దాడి ఇంకా జరుగుతూనే ఉందని చెప్పి నిన్న ఒక బ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి ఆ ప్రతినిధి మాట్లాడుకొచ్చారు. ఒకసారి అది కూడా విందాం. పీసర్ ప్లే చేయండి. మీరు అవగాహన లోపంతోనే ఇటువంటి మాటలు మాట్లాడారు. తప్పకుండా ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని బ్రాహ్మణ సమాజం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది. సనాతన ధర్మమే గొప్పదే అయితే ప్రపంచమంతా ఎందుకు వ్యాపించలేదు? క్రిస్టియన్ లాగా, ముస్లిమ్స్ లాగా ఎందుకు వ్యాపించలేదు అని మీరు ప్రశ్నించారు. ఎస్, సనాతన ధర్మం గొప్పది కాబట్టే వ్యాపించలేదు. మేము మదర్ తెరిసా లాగా నేను సేవ చేస్తానని వచ్చి లక్షలాది మందిని మేము మతాంతీకరణ చేసుకోలేదు. మేము ఇతర మతాల్లాగా బెదిరించో ఇంకో రకంగా చేసో మనం చూసాం. వెనకటి నుంచి ఎంతో మంది తురస్క రాజులు బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చెయ్యాలి అని ఇప్పటికీ మేవాడ్ లాంటి ప్రాంతంలో బ్రాహ్మణులు ఊచకోత కోస్తే ఇప్పటికీ అక్కడ మేవాడ్ ప్రాంతంలో దీపావళి జరుపుకోరు. కాశ్మీర్ పండితుల సంగతి ఏంటి? ఇట్లాంటి అనేకమైనటువంటి బ్రాహ్మణ సమాజం దేశం కొరకు, ధర్మం కొరకు ఎంతో త్యాగం చేసింది. మీరు రైట్. మదర్ తెరీసా మతం పేరుతో, సర్వీస్ పేరుతో మతాన్ని వ్యాప్తి చేసింది, ఇదొక స్టేట్మెంట్. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రాహ్మణుల పైన దాడులు, ఊచ కోతలు అంటూ మాట్లాడుకొస్తున్నారు ఆయన. ఆ రకంగా దాడి జరుగుతూనే ఉంది అంటున్నారు. సో రాంప్రసాద్ గారు, ఫస్ట్ మీ బ్రాహ్మణ సమాజం అంతా కూడా మదర్ తెరీసా గారి మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. మీరు చెప్పాలి ఇప్పుడు అసలు వాస్తవానికి. మీరేమన్నా మదర్ తెరీసా చరిత్ర చదివారా అండి?
ఏం మాట్లాడతారు మీరు? మత మార్పులు చేసిందా? కులాలకు మతాలకు అతీతంగా సేవ చేసింది ఆమె. మీరు ఒకసారి పరిశీలించండి. మీ బ్రాహ్మణులకు సంబంధించిన వాళ్ళు కూడా అనారోగ్యంతో కూర్చుంటే ఆమె పనిచేసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మదర్ తెరెసా గారిని అవమానపరుస్తారా? మీరు వెనకకు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మీరు సమాజానికి ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిన మదర్ తెరెసా గారికి ఒక మతాన్ని అంటగడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆధారాలు చూపెట్టగలుగుతారా? మతం మార్పిడి చేసింది మదర్ తెరెసా గారని. మీ బ్రాహ్మణులు కూడా అనారోగ్యంతో ఎవరు ముట్టుకోలేని పరిస్థితిలో మదర్ తెరెసా గారు వాళ్ళకి సేవ చేసి బాగు చేసిన చరిత్ర ఉన్నది. మీరు ఏం మాట్లాడుతున్నారు? చరిత్ర అంతా ఎప్పటికీ మీరు వక్రీకరించడేనా? మీరు మదర్ తెరెసాకు అంటారు, మిగతా మతాలకు అంటారు. మీకు మిగతా మతాలకు మిగతా వ్యక్తుల మీద అనే అధికారమే లేదు. నీ మతము నీ సంబంధించిన మీ బ్రాహ్మణుని గురించి మాట్లాడుకోలే, కానీ మదర్ తెరెసా మీద ఏ విధంగా మాట్లాడతారు మీరు? మీరు ఒక్క కేసు చూపెట్టండి. ఆమె మత మార్పిడి చేసినట్లు ఒక్క కేసు చూపెట్టండి. కుమార్ గారు, తమాషాలు అవుతున్నాయా మీరు? కుమార్ గారు, శ్యామ్ గారు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. ఒక ఆయన కూడా అయిపోయాక మాట్లాడతారు. కుమార్ గారు, శ్యామ్ గారు ఏదో మాట్లాడుతున్నారు. రైట్ రైట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.